హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, ఈరోజు అయితే మనము న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అయితే చూసాము. ఏపీసెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అని. సో మనం ఇప్పుడు apset.net.in ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. మీరు అఫీషియల్ వెబ్సైట్ చూడాలంటే apset.net.inలో మీరు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు. apset.net.in ఓకేనా, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి ఏపీసెట్ది. ఓకే, ఇక్కడ చూడండి వ్యూ నోటిఫికేషన్స్. ఓకేనా, వ్యూ నోటిఫికేషన్. ఓకే, ఇక్కడ ఏపీసెట్ 2025 అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్డ్ అని మనకి అఫీషియల్ సైట్లో అయితే ఇచ్చారు. సో మనం ఒకసారి వ్యూ అఫీషియల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే మనకి న్యూస్ పేపర్లో ఏదైతే ఇచ్చారో ఆ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఏపీసెట్ 2025 ఫర్ ది ఇయర్ 2025. ఓకే, సో ఈ ఏపీసెట్ మనకి ఈరోజు December 31 రోజున న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్ ఏపీసెట్ 2025దే. ఓకేనా, సో ఏపీసెట్ 2026 కూడా రావచ్చు. అండ్ ద ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఆన్ 28th and 29th March 2026. ఓకే, ఆన్లైన్ మోడ్. ఓకేనా, ఈసారి జరగబోయే ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆన్లైన్ మోడ్లో అయితే ఉంటుంది. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఆన్లైన్ మోడ్. ఓకే, అది కూడా ఎప్పుడు 28th and 29th of March. ఈ 2026లో March 28th and 29th సెట్ ఎగ్జామ్స్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. ఇది వరకు ఏపీసెట్ ఎగ్జామ్స్ అన్నీ ఆఫ్లైన్లోనే జరిగాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట వాళ్ళు ఆన్లైన్లో కండక్ట్ చేస్తుంది. ఓకే, మనకి 3 months టైం అయితే ఇచ్చారు. సో జనవరి నుంచి ఇంకా 3 months మనకి టైం ఉన్నట్లు. ఓకే, మనకి ఈ సెట్ క్వాలిఫై అయితే మనకి ఓకేనా, యూజెస్ ఏంటి అంటే లెక్చరర్షిప్కి మనము అర్హత సాధించినట్టు, ఎలిజిబిలిటీ వచ్చినట్టు. అంటే ఏపీ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే డిగ్రీ లెక్చరర్స్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఓకే, డిగ్రీ లెక్చరర్స్ ఎగ్జామ్ రాయడానికి మీరు అర్హత సాధించినట్టు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ యూనివర్సిటీస్. ఓకే, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్ రాయడానికి కూడా మీరు ఎలిజిబిలిటీ సాధించినట్టు. ఓకేనా, అదిగోండి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అనమాట. ఓకేనా, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఫర్ ఏపీసెట్ 2025 మే సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్. ఓకే, ఎవరైతే పీజీ కంప్లీట్ చేసి ఉన్నారో అండ్ 55% పీజీలో సాధించి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఏపీసెట్ 2025కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఓకే, వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా, ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి నోటిఫికేషన్స్లో ఇస్తారు. ఓకే, అది కూడా చూద్దాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1600 ఫర్ జనరల్ కేటగిరీ. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1600 అండి. అలాగే బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి వచ్చేసి 1300. ఓకేనా, ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ థర్డ్ జెండర్ కేటగిరీస్కి వచ్చేసి ఓకే, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి థర్డ్ జెండర్ కేటగిరీస్కి 900 రూపీస్. ఓకేనా, ఓకే, ఓన్లీ ఆన్లైన్ ద్వారానే పే చేయాలి. ఏదర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్. ఓకేనా, మనకి ఇక్కడ యూపీఐ ఆప్షన్ అయితే ఏమి ఇవ్వలేదు. వన్స్ అప్లికేషన్ ఓపెన్ అయ్యాక యూపీఐ కూడా ఉండొచ్చు, మేబీ చెప్పలేము. ఓకేనా, చూడండి ఇక్కడ చూడండి, ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఎలిజిబిలిటీ, సిలబస్, టెస్ట్ సెంటర్స్ అండ్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్, fees for late submissions and procedures for online submission of application are available on the websites
ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ apset.net.in. చూడండి, మీకు ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. apset.net.in. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. ఏదర్ రిగార్డింగ్ సిలబస్, ఓకేనా, ఎలిజిబిలిటీ క్రైటీరియా, టెస్ట్ సెంటర్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్, fees, anything related to APSET information will be available in apset.net.in. ఓకేనా, మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. మనకి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే January 9th. ఓకేనా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు January 9th. ఈ డేట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 28th and 29th of March. ఓకే, మనకి ఎగ్జామ్ సెంటర్స్ మాత్రం వాళ్ళు అదే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ సెంటర్స్ని మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు. విశాఖపట్నంలో అయితే ఉండదు. ఓకేనా, దిస్ ఈస్ రిలేటెడ్ టు APSET ఇన్ఫర్మేషన్ అండి. మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చిన తర్వాత మరి ఒకసారి నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.